నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో బీభత్సం సృష్టించిన మొంతా తుఫాన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు ఏరియల్ సర్వే చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వర్షం నష్టంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పరిశీలన. మొంతా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళన. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా అడ్డుకున్న పోలీసులు. మొంతా తుఫాన్ ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో 8 పశువులు మృతి చెందగా 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. కలెక్టర్ పమేల సత్పతి వెల్లడి. తుఫాన్ ఎఫెక్ట్ తో సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. రామగుండంలో 4 ఓసీపీలో 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. ఉస్నాబాద్ రైతులను కోలుకోలేని దెబ్బతీసిన మొంతా తుఫాన్. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎత్తికెళ్లిన వానదేవుడు. బోరున విలపించిన మహిళా రైతు తారబా. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వర్ష నష్టంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. కరీంనగర్లో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పరిశీలించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. అటు బండి సంజయ్ ఆయా జిల్లాల కలెక్టర్ల నుండి పంట ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బాధిత ప్రాంతంలో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నేతలకు సూచించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జూపాకాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి పర్యటించి బాధిత రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివిధ జిల్లాలో కురిసిన వర్షాలు జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సీఎంకు వివరించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే వరద సాయం అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. శుక్రవారం వరంగల్, ఉస్నాబాద్ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తానని సీఎం రేవంత్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాల్టి వరంగల్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికి అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. రియంబర్స్మెంట్ బకాయి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ 52 న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ల వెంటనే విడుదల చేయాలని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి స్కాలర్షిప్ల విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకపోగా ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ పేరుతో దాడులు చేయించడం దారుణమంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కళాశాల బంద్ చేయించి ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ 8,000 కోట్లను దశల వారీగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కళాశాల యాజమాన్యాలను వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయకుంటే మంత్రుల ఇళ్లను, సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా ఇదాన్ని విడుదల చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా ఈరోజు శివయాత్ర చేస్తే మొంతా తుఫాన్ సింగరేణిపై ప్రభావం చూపింది. ఏకతాటిగా కురిసిన వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 4 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న 4 ఓపెన్ కాస్ట్ గనుల నుండి రోజుకు సగటున 40,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి అవుతుంది. నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలతో ఓపెన్ కాస్ట్ గనులలో వరద నీరు భారీగా చేరి బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్ట్ క్వారీలోని మట్టి, బురద, రోళ్లతో భారీ యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి అవరోధాలు ఏర్పడ్డాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సజావుగా జరిగే పరిస్థితులు నెలకొన్నాయని, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిల్వ ఉన్న బొగ్గును సరఫరా చేస్తున్నామని సింగరేణి అధికారులు వెల్లడించారు. జిల్లాలో 8 పశువులు మృతి చెందగా 2,036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని కలెక్టర్ పమ్మిల సత్పతి తెలిపారు. భారీ వర్షంతో పంట, ఆస్తి నష్టం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో మృతి చెందిన 8 పశువుల యాజమాన్యాలకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. వర్షం కారణంగా పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లు ఏమైనా ఉంటే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెంటనే పరిహారం అందజేయాలన్నారు. భారీ వర్షాల కారణంగా రైతు వారీగా తడిసిన ధాన్యం వివరాలను సేకరించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని వెంటనే బయల్ రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పూర్తి స్థాయిలో టర్పిలిన్లు, కవర్లను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రంలోని ధాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ తడవకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే పత్తి కొనుగోలు తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల పట్ల రెవెన్యూ, పోలీస్, పంచాయతీ కార్యదర్శులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో నీరు పారుతున్న కల్వర్ట్ల పై నుండి వాహనాలు, మనుషులు వెళ్లకుండా చూడాలని తెలిపారు. చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తం కావాలని తెలిపారు. నగరంలో నీరు నిలిచిన చోట దోమలు వృద్ధి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. Then similarly Huzurabad also you talked to Samaya. So anyway, Huzurabad and Jamikunda, both of them are active and they are always on the field. So not an issue. But Tehsildar also అందుబాటులో ఉండాలి. మెయిన్ మనకి ఏంటంటే dissatisfaction అంటే when we are not there it will come panic. Plus అక్కడ పోయి లిబరల్ గా ఈ partial damages houses which is a very small quantity. So అది మనం కొంచెం లిబరల్ గా మనం పబ్లిక్ కి ఫేవర్ గా మనం అంచనా వేసుకొని ప్రాసెస్ లో పెట్టేస్తే వీళ్ళు ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. సో గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ అ గుడ్ అంటే పర్స్పెక్టివ్ బెటర్ ఉంటుంది. సో దిస్ మొంతా తుఫాన్ ముంతపోత వర్షంతో ఉస్నాబాద్ నియోజకవర్గం అతలకుతలమైంది. అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. వర్షం, వరద ప్రభావంతో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే, సిపి గౌశాలం, ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో కలిసి పర్యటించి పంట నష్టాన్ని, దెబ్బతిన్న రోళ్లను చూసి చలించిపోయారు. నీట మునిగిన పంటలు, కొట్టుకుపోయిన ధాన్యాన్ని, నేల వలన వరి పొలాలను చూసి రైతులను ఓదార్చారు. వరద ప్రభావంతో చేతికందిన పంట వర్షార్పణ కావడంతో రైతన్నలు బోర్న విలపిస్తూ తమ గోడును మంత్రి ఎదుట వెళ్లబోసుకున్నారు. రైతులను ఓదార్చిన మంత్రి పొన్నం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చిగురు మామిడి నుండి వస్తున్న వరద ప్రభావంతో సీతారాంపూర్ చౌరస్తా నుండి గ్రామం లోపల వరకు దెబ్బతిన్న రోడ్డును, కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇందుర్తి కోహెడ మధ్య లో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి వరద వెళ్తుండటంతో దానిని పరిశీలించి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుర్తి కోహెడ మధ్య హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ పై రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా మధ్య ఉన్న లింకు రోడ్ కావడంతో ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ గ్రామస్తులందరూ కూడా చాలా సందర్భాల్లో కోరుతారు దీని హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని.
వెంటనే ప్రతిపాదనలు పంపాల్సింది నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతాను. నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా దీన్ని ప్రత్యేకించి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తాం. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఇప్పటికీ ఈ సీజన్లోనే ఒక 5-6 సార్లు రాకపోకలు బంద్ అయినాయి. ఇది సిద్దిపేట కరీంనగర్కు లింక్ రోడ్. ఇక్కడ నుంచి కోహెడ మండలం ద్వారా సిద్దిపేట పోయేటటువంటి ఈ రోడ్డు మొత్తం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అప్రమత్తంగా పోలీసులు, రెవెన్యూ, స్థానిక నాయకత్వం అందరూ ఉండి ఈ రోడ్డు వాడకపోవడం వల్ల ప్రాణనష్టం జరుగుతలేదు. కానీ లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరు కూడా నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ చెరువుపై బ్రిడ్జ్ నిర్మాణంలో కాంట్రాక్టర్ అలసత్వం. బ్రిడ్జ్ చిన్నగా నిర్మించడం వల్లే 100 ఎకరాలు నీరు చేరి పంట నష్టపోయామని ఆరోపిస్తూ వరంగల్ కరీంనగర్ రహదారిపై బటాయించారు. ధర్నా రాస్తారోకో నిర్వహించారు. చెరువు మత్తడి నీటితో దాదాపు 150 ఎకరాలు పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంట సేపు ఆ ధర్నా కొనసాగడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. కంప్లైంట్ చేసినా కూడా స్పందించినటువంటి అధికారులు లేరు. ఎన్హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ కూడా డి స్థాయిలో, ఎస్సీ స్థాయిలో కూడా మేము వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించకపోవడం వల్ల నేటి రాత్రి వచ్చిన వర్షానికి కట్టదెగి, చెరువు కట్టదెగి వాళ్ళు సరైన బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల, ఓవర్ఫ్లో వాటర్కు సరైన బ్రిడ్జిలు నిర్మించకపోవడం వల్ల నేడు ఆ వరద పొలాల చెరువు కట్టదెగి పొలాల్లో పోయి 150 ఎకరాల నుంచి 200 ఎకరాల నష్టం. పంట కోతకొచ్చిన సమయంలో ఈ విధంగా జరగడం రైతులకు తీరని లోటుగా జరిగినది. దీనిపై స్పందించి అధికారులందరూ రైతులకు నష్టపరిహారం కట్టిస్తూ మున్ముందు కూడా ఈ పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా సరిపడే బ్రిడ్జ్ నిర్మిస్తారని ఆశిస్తూ దయచేసి సింగాపూర్ రైతులను ఆదుకుంటారని చెప్పి రైతుల పక్షాన మేము అందరూ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇంకా వారం రోజులైతే పంట కోతలు జరిగే సమయంలో అన్ని విధాల ఖర్చు పెట్టుబడులు పెట్టి అంటే చేతికి అందే టైంలో ఇంత నష్టం జరిగింది. దీని ముఖ్య కారణం ఇరిగేషన్ శాఖ మరియు బీబీఎల్ కంపెనీ వాళ్ళ నిర్లక్ష్యం. ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరకు చెప్పుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు రెస్పాండ్ కాకపోతే మేము ఇంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి మేము రైతుల పట్ల ఇక్కడ రైతులందరూ ఏకమై ఈ రోడ్డు నిర్మించకుండా మేము అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని స్పందించి కలెక్టర్ వరకు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ. మొంత తుఫాన్తో మంతాని మార్కెట్లో ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మొంతా తుఫాన్ ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మంతాని, పెద్దపల్లి, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. గత వారం రోజుల నుండి వరి ధాన్యం మార్కెట్లో కుప్పలు పోసినా సకాలంలో కొనుగోలు కాక ఎండిన ధాన్యం వర్షార్పణమైంది. ధాన్యం తడిసి ముద్ద కావడంతో పాటు పలు చోట్ల వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. మంతాని వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు మోకాలు లోతు నిలిచి వరి ధాన్యం పూర్తిగా నీటిలో మునిగి తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డ్ మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ చేసిన వర్షపు నీరు వెళ్లిపోవడానికి ఏర్పాటు చేసిన డ్రైనేజీలు పూర్తిగా మూసుకుపోవడంతో నీరు బయటకి పోకుండా వరద నిలిచి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటి పాలయ్యారు. మార్కెట్ యార్డును ఆనుకొని ఉన్న రెడ్డి చెరువు కెనాల్ నుండి నీరు ఊటలు వచ్చి ఎక్కువ నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. వారం రోజుల పాటు మార్కెట్ యార్డులో వరి ధాన్యం కుప్పలు పోసిన కొనుగోలు ప్రారంభించకపోవడంతో వరి ధాన్యం వర్షం కారణంగా తడిసిపోయిందని, ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకున్నారు. మేము చాదరేసిపెళ్ళే వారం ఆయ కోసి ఇక ఇయ్యలనో రేపో మాసరి వచ్చి కొంటారని అనుకున్నాం కానీ నిన్నడుస్తుంది వర్షం వచ్చి మొత్తం లాకలు వచ్చినాయి. ఇక మా పరిస్థితి ఏం చేస్తారో మరి ఎట్లన్నా వేసి కొనిపియాలి. కింద కవర్ వేసినాం, మీద కవర్ వేసినాం. వారం రోజులే, ఇప్పుడు వారం రోజులు వస్తుంది. అంగలు ఆడుతున్నాం. ఇయ్యాల రేపో మాసరి వచ్చి కొంటారు అనుకున్నాం. కొరుట్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 108 ఆలయ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని అర్చకులు బీర్నంది నరసింహాచారి తెలిపారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మాస తిరునక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా 108 ఆలయ ప్రదక్షిణలు భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహాచారి మాట్లాడుతూ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా భక్తులు మనసులో ఏదైనా కోరికలు కోరుకుని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ధన, కనక, వాస్తు, వాహన అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.
గత 19 సంవత్సరాలుగా దేవాలయంలో 108 ఆలయ ప్రదక్షిణలు చేసిన వేలాది మంది భక్తులకు కోరిన కోరికలు తీరడం అపూర్వమైన విశేషమని ఆయన అన్నారు. ఈ ఆలయ ప్రదక్షిణలో భక్తులు వందల నుండి వేలాదిగా రావడం ఇది మనకు నిదర్శనమని, కార్తీక మాసం విశేషమైన విశిష్టత గల మాసం కావున భక్తులు ఇట్టి అపూర్వమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఎతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు కట్కం దివాకర్, నేతి శ్రీనివాస్, కోట గంగాధర్, గొడికె రాములు, చిలువేరి విజయ్ కుమార్, శ్రీమతి చిట్టాల పద్మ తదితరులు పాల్గొన్నారు. స్థానం బ్రహ్మాండే నాస్కించన వెంకటేశమో దేవో న భూతో న భవిష్యతి కలవు వెంకటనాయక. మన కోరుట్లలో దాదాపు 1000 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసినటువంటి మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గత 15 సంవత్సరాల నుండి 2010 నుండి కార్తీక శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవాలయంలో 108 ప్రదక్షిణాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చేసి ఇక్కడ 108 ప్రదక్షిణాల కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారికి కృపకు పాత్రలవుతున్నారు. వారు కోరుకున్నటువంటి ధర్మబద్ధమైన కోరికలను కూడా నెరవేర్చుకుంటున్నారు. కరీంనగర్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళనకు దిగడం కలకలం సృష్టించింది. కనకయ్య అనే వ్యక్తి వద్ద రాజు అనే వ్యక్తి గత 10 సంవత్సరాల క్రితం అప్పుగా 5 లక్షలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో కనకయ్య మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో అప్పు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతోనే కనకయ్య మృతి చెందాడని ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులు రాజు ఇంటి ముందు బైఠాయించారు. అప్పు చెల్లించకుండా కనకయ్య మృతికి కారణమైన రాజుపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సంతాయించి శవాన్ని అక్కడి నుంచి పంపించేశారు. అన్న బిడ్డ సప్న రాజు అల్లుడు, శంకరయ్య అల్లుడు సార్ ఇల్లు కాయిదాలు తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు. 9 లక్షలు, 4 లక్షలు ఇచ్చింది నా బిడ్డ పెళ్లికి. ఇంకా 5 లక్షలు ఇల్లు పేపర్లు ఇవ్వమంటే ఇప్పుడు 9 సంవత్సరాలు అయ్యేసారు మమ్మలను గోస పెడతారు. పోలీస్ స్టేషన్లో అడుగుటానికి వస్తే పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసు వాళ్ళు కోపం చేసిర్రు. ఆమె ఏం లోపలికే రాలేదు, తిట్టలేదు కదా, బయటనే ఉండి తిట్టింది కదా, మరి ఇవ్వాలి కదా అని అన్నారు పోలీసు వాళ్ళు. చేస్తాము, నేను చేస్తా సార్ 6 నెలల వరకు అన్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు నడుస్తున్నాయి సార్. అన్న బిడ్డ మేనగోడలకి పైసలు ఇచ్చారా మీరు? పైసలు ఇల్లు కాయిదాలు ఇట్లా ఎంతమంది ఇచ్చారు ఆయనకు? ఇక ఆయనకు ఎంతమంది ఇచ్చిర్రో కానీ కనకయ్య ఉన్ను ఈయన కనకయ్యనే ఆర్టీసీలో చేసిర్రు ఇద్దరు కలిసి. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు కష్టాలు కన్నీలే మిగులుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండిస్తే ప్రకృతి వైపరీత్యాలు పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నాయి. ఉస్నాబాద్లో కురుస్తున్న భారీ వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణమైంది. కోతకొచ్చిన వరి పంట నేలవాలి నీట మునిగిపోగా చేతికదిర పంట తడిసిపోవడంతో పాటు వరదకు కొట్టుకుపోయింది. ఉస్నాబాద్ మార్కెట్లో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి వరద పోటెత్తి ధాన్యం కొట్టుకుపోయింది. వరదకు డ్రైనేజ్ కాలువలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని మహిళా రైతు తారవ్వ దేవులాడుతుండగా ఆ సమయంలోనే సిద్దిపేట కలెక్టర్ ఐమావతి అక్కడికి చేరుకోగా మహిళా రైతు తారవ్వ కలెక్టర్ కాళ్లపై పడి కన్నీటి పర్యంతమయ్యారు. బోర్న విలపిస్తూ తన గోడును వెళ్లబోసుకున్నారు. 15 రోజుల క్రితం అల్లుడు చనిపోయాడని, ఇప్పుడు రెక్కల కష్టం చేతికందిన పంటను వానదేవుడు ఎత్తుకెళ్లాడని బోర్న విలపించారు. మహిళా రైతు ఆవేదనను చూసిన వారి హృదయాలు ద్రవింపజేసింది. కన్నీటి పర్యంతమైన మహిళా రైతును ఓదార్చి ఆదుకుంటామని అధికారులతో పాటు స్థానిక నాయకులు హామీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా హుజురాబాద్లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సగటున 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా హుజురాబాద్లో భారీ వర్షం కురిసింది. హుజురాబాద్, జంబికుంట, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్, చిగురు మామిడి, కరీంనగర్ మండలాలు వర్షం బీభత్సం సృష్టించింది. హుజురాబాద్ పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగి ఇండ్లలో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హుజురాబాద్లో చిలకవాగు రోడ్డుపై నుండి ప్రవహిస్తుండటంతో హుజురాబాద్, కనుకుల గిద్ద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇల్లందకుంట మండలంలో పలు చోట్ల రోడ్డుపై నుండి నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్ మండలంలో న్యాల చెరువు నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తుండటంతో సైదాపూర్ ఉస్నాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని పలు ఐకేపీ సెంటర్లు, మార్కెట్ యార్డులు పూర్తిగా నీట మునగడంతో వరి తడిచి ముద్దైంది. పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో పంట నేల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంట పండించిన చివరి దశలో వర్షంతో పంట నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను ఒక 3 ఎకరాల వరిని సాగు చేస్తున్నా. రాత్రి కురిసిన భారీ వర్షానికి, అత్యంత దారుణమైన భారీ వర్షానికి ఏమైంది అంటే అసలు నీళ్ళు వచ్చి నిలవడం కాదు, మొత్తం నీళ్లు దాని నుంచి పారుకుంటూ పోయి వరి అనేది కనబడతలేదు. ఇప్పుడు అసలు నేను నా వరి ఎక్కనే, నా పొలం ఎక్కడ నాకే కనబడకుండా అయిపోయింది. అంతగానం నీళ్ళు వచ్చినాయి. మీరు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఎంతగానం నీళ్ళు అంటే మొత్తం వరి అనేది ఏందో అసలు నాకు కనబడతలేదు. ఇప్పుడు నేను ఏడవాలా, అసలు ఏం చేయాలి? కనీసం ఆ నీళ్లు పోయిన తర్వాత కూడా నాకు ఆ వరి అనేది ఆ పనికి వస్తుందా? అసలు కోసుకోవడానికి రాదు. అది 100% నేను వరి కోసుకోవడానికి రాదు నాకు. ఎందుకనంటే మొత్తం కంప్లీట్ నీళ్ళలోనే ఉన్నది. ఇప్పుడు అది నీళ్లు పోయి తేలినా కూడా అది బండి నడవదు, వరి మొత్తం మొలకలు వచ్చి ఉంటుంది. నేను ఇంకొక 4 రోజులు, వారం రోజులు అయితే వరి కోసుకునే వరి. ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి కాలే. అంతకుముందు వర్షాకాలంలో వర్షాలు జూన్ జూలైలో వర్షాలు పడ్డప్పుడు ఇట్లా ఫ్లోటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ తేలేది, నాటేసుకునేది, ఓసారి నాటు పోయినా మళ్ళీ నాటేసుకునేది అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నేను నాటేసుకునే పరిస్థితి లేదు, ఏది లేదు. ముంత తుఫాన్ అన్నదాతలను ఆగం చేసింది. భారీ వర్షం రైతన్నకు అపార నష్టం మిగిల్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేతికందిన పంట వర్షార్పణమైంది. వేలాది ఎకరాలు పంటను నేలవాలి నీట మునిగింది. హార్వెస్టింగ్ చేసే పరిస్థితి నెలకొంది. కళ్ళాలో ఆరబోసిన ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఐకేపీ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు, ధాన్యం రాసులు జలమయమయ్యాయి. హుజురాబాద్, ఉస్నాబాద్, మనుకొండూర్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధాన్యం రాసులు నీట మునిగి పలు చోట్ల కనిపించకుండా పోయాయి. 6 గంటల శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నారు. 6 గంటల శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఆదుకోమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొంతా తుఫాన్ సృష్టించిన బీభత్సంపై నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మా పరిస్థితి చూడండి, ఇక్కడ ఒకసారి ఈ రైతుల పరిస్థితి చూసి ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకనంటే ఈ రైతులకు పొలాలు కొయ్యరాకుండా అయినాయి. ఇప్పుడు కోసేటివి కూడా, ఈ కోసిన ధాన్యాన్ని కూడా ఏది జోకుడు ప్రారంభించలేదు ఇంతవరకు. అందుకోసమనండి మా రైతుల కష్టాన్ని చూసి కొద్దిగా తొందర మీరు కవర్లు కానీ లేదా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ కొనుగోలు కాంట కూడా పెట్టకుండా ఇంతవరకు ఇదైతుంది. మేచర్ వచ్చిన వడ్డను కూడా ఇంతవరకు జోకలేదు. ఆఫీసర్ అంటే ఇదివరకు అయితే ఇప్పుడు 24 గంటలు అవుతుంది వర్షానికి తడిసి, ఇంతవరకు ఒకళ్ళు కూడా వచ్చి చూసి పలకరించిన వాళ్ళు లేరు. ఈ రైతుల బాధను ఒకసారి అర్థం చేసుకొని మీరు మాకు తగినట్టు ఇక్కడ తొందర యోగ్య ప్రయత్నం చేయగలరని మనవి. ఇప్పుడేమో మొత్తం మంది వచ్చారు. భారతదేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన అజరుద్దీన్ కు మంత్రి వర్గంలోకి తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వెల్లడించారు. నిజామాబాద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. అజరుద్దీన్ని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామన్నారు. నా దృష్టిలో పీసీసీ పదవి ఎంతో గొప్పదన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేనన్నారు. దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలందించిన అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఐసీసీ భావించిందన్నారు. అడ్డుకునేందుకు బీజేపీ కుటిల బుద్ధి ప్రదర్శిస్తుందన్నారు. మైనార్టీకి అవకాశం ఇస్తుంటే బీజేపీ విషయం కక్కుతుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇది చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్లో ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి సురేంద్ర పాల్ని మంత్రిగా చేశారన్నారు. అజరుద్దీన్ గారి గురించి ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియంది కాదు. సుదీర్ఘకాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆనాడు భారతదేశ క్రికెట్ జట్టుకి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే అజరుద్దీన్ యొక్క సారథ్యం పనిచేసింది. క్రీడా ప్రపంచానికి కాకుండా యావత్ దేశానికి కూడా
వారు క్రీడల ద్వారా సేవలు అందించిన సందర్భం, ఒకమారు పార్లమెంట్ సభ్యుడిగా రకరకాలుగా ఈ దేశానికి సేవలు అందించినారు. వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషయం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మొందా తుఫాన్ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసలాం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారి ఇన్ఛార్జిగా పెట్టాలని, ధాన్యం కొనుగోలు చేయడం, అవసరమైన గన్ని బ్యాగులు, టర్ఫ్లిన్ కవర్లు అందుబాటులో పెట్టుకోవడం, ధాన్యం తరలింపు, అవసరమైతే స్థానికంగా ధాన్యం స్టోర్ చేయడం వంటి పనులు చేపట్టాలన్నారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి కలెక్టర్కు క్షేత్రస్థాయి పరిస్థితులపై రిపోర్ట్ అందించాలని అన్నారు. ప్రతి కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి చాలా కీలకమని జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. మొంతా తుఫాన్ వల్ల దెబ్బతిన్న రోడ్ల వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేయాలని అన్నారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని వాటికి సమీపంలో ఉన్న రోడ్లు, వంతెనలపై రాకపోకలను నిలిపివేయాలని, దీనికోసం స్థానిక పోలీసు అధికారులు సహకారం తీసుకోవాలని అన్నారు. 2 రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పొలాలలో వరి పంట నేల కొరికింది. అకాల వర్షాల కారణంగా నేల కొరిగిన వరి పొలాలను, ఐకేపీ సెంటర్లలో తడిసిన వరి ధాన్యాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ సందర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతులందరికీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. జూబిలీస్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే హైదరాబాద్ కు వెళ్లాల్సి రావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి రైతులను కలవాలని తనను పంపించడం జరిగిందని మనాలి తెలిపారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతన్నలు విలపిస్తున్నారు. తడిసిన మొలకెత్తిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కోతలు కానీ వాళ్ళకి కటింగ్ జరగకుండా, వాళ్ళకి లాస్ కాకుండా, ఇప్పుడు జరిగిపోయింది. ఎందుకంటే ఇదంతా వెదరు మన చేతిలో లేనిది. ఇది దేవుడు ఎట్లా నిర్ణయించిండో అకాల వర్షం అనేది మనం చెప్పకుండా జరిగినది. కానీ ఎప్పుడు కూడా ఈ రైతులందరికీ కూడా అండగా రాజ్ ఠాకూర్ ఉండి, వీళ్ళకి అమ్మే నుంచి వాళ్ళ కాంటా వరకు కూడా మా కాంగ్రెస్ కుటుంబం మొత్తం నించొని వాళ్ళకి ఇది న్యాయంగా వాళ్ళకి రూపాయి కూడా కట్టుగాకుండా, వాళ్ళ కష్టం ఎక్కడా పోకుండా వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాడని ఆయన తరఫున నేను ఆయన భార్యగా హామీస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో బీభత్సం సృష్టించిన మొంతా తుఫాన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు ఏరియల్ సర్వే చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వర్షం నష్టంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం పరిశీలన. మొంతా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫీజు రియంబర్స్మెంట్, బకాయి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళన. సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా అడ్డుకున్న పోలీసులు. మొంతా తుఫాన్ ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో 8 పశువులు మృతి చెందగా 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. కలెక్టర్ పమేల సత్పతి వెల్లడి.
సైక్లోన్ ఎఫెక్ట్ తో సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. రామగుండంలో 4 OCPలో 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. ఉస్నాబాద్ రైతులను కోలుకోలేని దెబ్బతీసిన మొంత తుఫాన్. 6 కాలం శ్రమించి పండించిన పంటను ఎత్తికెళ్లిన వానదేవుడు. బోరున విలపించిన మహిళా రైతు తారబా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.